హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను మరికొన్ని డ్రెస్లు కొరియర్ చేస్తున్నానండి. కొన్ని చుడీదార్స్ అలాగే కొన్ని పిల్లల డ్రెస్సులనైతే కొరియర్ చేస్తున్నానండి. అవి ఎవరికి పంపిస్తున్నాను అనేది ఇవాల్టి వీడియోలో చూడండి. ఈసారైతే ఈ 1 వీక్ నుండి నేను కంటిన్యూగా రోజు కొన్ని అయితే కొరియర్ చేస్తూనే ఉన్నానండి. ఈసారి ఇన్ని కొరియర్ చేయడం అయితే నాకు కొంచెం ఇబ్బంది అయిందనే చెప్పాలండి. ఎందుకంటే చాలామంది కరెక్ట్ అడ్రస్‌లు పెట్టట్లేదు. హాఫ్ అడ్రస్ పెడుతున్నారు. కొంతమంది ఫోన్ నంబర్ పెట్టట్లేదు. ఇలా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూనే ఉంది. రోజు కొంతమందిని వాళ్ళకి ఫోన్స్ చేసి అడుగుతూనే ఉన్నాను అడ్రస్ క్లియర్‌గా పెట్టమని. కొంతమందయితే కరెక్ట్‌గానే పెట్టారండి. ఇలా అన్నీ రోజు నేను రాసుకొని, వాళ్ళకి ఫోన్స్ చేసి, ఎవరు ఏ డ్రెస్ అడిగారో తెలుసుకొని, దానికి తగ్గట్టు పంపించేసరికైతే కొంచెం ఇబ్బందే అయిందండి నాకు. ఎవరైనా డ్రెస్సులు కావాలి అన్నప్పుడు క్లియర్‌గా ఫోన్ నెంబర్, అడ్రస్ అయితే తప్పనిసరిగా పెట్టండి. అప్పుడు నాకు కొంచెం పంపించడానికి ఈజీ అవుతుంది. నేనేం చెప్పానంటే ఇది డొనేషన్ కాబట్టి ఓన్లీ పూర్ పీపుల్‌కి మాత్రమే అని చెప్పాను. కానీ నార్మల్ వాళ్ళు కూడా మెసేజ్‌లు చేస్తున్నారండి డ్రెస్సులు కావాలని చెప్పేసి. మంచి పొజిషన్‌లో ఉన్న వాళ్ళు కూడా డ్రెస్సులు తీసుకుంటే ఇంక మనం పూర్ పీపుల్‌కి ఎలా హెల్ప్ చేయగలం చెప్పండి? ఇలా డొనేటింగ్ చేసేటప్పుడు పూర్ పీపుల్‌కి అన్నప్పుడు మీకు మీరే ఆలోచించుకోండి. మీరు కొనుక్కునే సిట్యుయేషన్‌లో ఉంటే ఇలాంటి డ్రెస్సుల కోసం అయితే మీరు మెసేజ్ చేయొద్దండి. కొనుక్కోలేని సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. ఎందుకంటే వాళ్ళైతేనే ఈ డ్రెస్సుల్ని యూజ్ చేస్తారు కదండీ! మనకి చాలా డ్రెస్సులున్నప్పుడు ఏదో ఇస్తున్నారు కదా అని మళ్ళీ మనం ఈ డ్రెస్ తీసుకున్నామనుకోండి, ఏదో ఒక్కసారి వేసుకుంటాం, పక్కన పడేస్తాం. అదే లేని వాళ్ళకిస్తే వాళ్ళు వీటిని కాలేజ్‌కి వేసుకుంటారు, అలాగే ఆఫీసులకి వేసుకుంటారు కదండీ! నేను ఆ ఉద్దేశంతోనే ఈ బట్టల్ని డొనేట్ చేస్తున్నానండి. కాబట్టి అందరూ అర్థం చేసుకొని అలాంటి వాళ్ళకే అవకాశం ఇవ్వండి. ఈ ఫస్ట్ డ్రెస్ బ్లూ అండ్ పింక్ కలర్ డ్రెస్ కోసమైతే చాలామంది మెసేజ్ చేశారండి. చాలామంది ఈ డ్రెస్సే కావాలని ఎక్కువగా అడిగారు. కానీ అందరికన్నా ముందుగా రమ్య అనే ఒక అమ్మాయి పటాన్ చెరువు నుంచి నాకు మెసేజ్ చేసిందండి. తను చిన్న జాబ్ ఏదో చేస్తుందంట. తనకి పార్టీ వేర్ డ్రెసెస్ ఏం లేవు అని చెప్పేసి నాకు ఈ పార్టీ వేర్ డ్రెస్ నాకు కావాలి అని ఫస్ట్ అయితే నన్ను రమ్యయే అడిగిందండి. అందుకని ఇంక తనకిస్తానని చెప్పేసాను కదా! అందుకని ఇంక తర్వాత ఎవరడిగినా కూడా వేరే డ్రెస్ సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. అందుకని ఈ డ్రెస్ అయితే నేను రమ్యకి పటాన్ చెరువుకైతే పంపిస్తున్నానండి. రమ్య, నువ్వు ఈ డ్రెస్ రిసీవ్ చేసుకున్న తర్వాత తప్పకుండా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే పంపించమ్మా. నెక్స్ట్ ఈ పిల్లల డ్రెస్సులనైతే నేను లతా గారికి నార్సింగ్‌కి పంపిస్తున్నానండి. లతా గారు నాకు మెసేజ్ చేశారు. ఆమెకి ఇద్దరు పాపలంట. సో, ఆ ఇద్దరు పాపలకి 2 డ్రెస్సులు ఇమ్మని చెప్పేసి ఆమె మెసేజ్ చేశారు. అందుకని పెద్ద పాప కోసం ఈ గ్రీన్ ఆలియా కట్ డ్రెస్ పంపిస్తున్నానండి. చిన్న పాపకు కూడా రెగ్యులర్ గ్రీన్ టాప్ అండ్ యెల్లో లెగ్గిన్ పంపిస్తున్నాను. సో, లతా గారు, ఈ 2 డ్రెస్సుల్ని అయితే మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న వీడియో క్లిప్ అయితే మీరు తప్పనిసరిగా పంపించండి. అలాగే మీకు కుదిరితే గనుక మీ పిల్లలకి ఈ బట్టలు వేసి ఒక పిక్ కూడా పంపించండి. ఈ గ్రీన్ ఆలియా కట్ డ్రెస్ కూడా చాలామందైతే అడిగారండి. కానీ నేను అందరితో మాట్లాడి అందరికన్నా ఎక్కువగా వీళ్ళకి నీడ్ అనిపించింది. అందుకనే నేను లతా గారికైతే ఈ డ్రెస్ పంపించానండి. నెక్స్ట్ ఉషా అనే అమ్మాయి కాకినాడ నుండి మెసేజ్ చేసిందండి. తను కాలేజ్‌లో చదువుకుంటుందంట. సో, తన కోసం ఈ రెడ్ అండ్ గోల్డ్ కలర్ డ్రెస్ అడిగింది. అలాగే ఆ కాలేజ్‌లో ఇంకో అమ్మాయి ఉందంటండి. వాళ్ళు కూడా పూర్ అంట. సో, తన కోసం ఈ యెల్లో అండ్ బ్లాక్ టాప్ అడిగింది. సో, వాళ్ళిద్దరి కోసం ఈ 2 డ్రెస్సుల్ని అయితే నేను ఉషా కోసం కాకినాడకైతే పంపిస్తున్నాను. ఉషా, నువ్వు ఈ డ్రెస్సులు రిసీవ్ చేసుకున్న తర్వాత నువ్వు వీడియో క్లిప్ పంపించమ్మా. అలాగే మీ ఫ్రెండ్ కూడా వేరే అమ్మాయి ఉంది. తనకి యెల్లో టాప్ కావాలి అని చెప్పేసి నన్ను అడిగావు కదా! సో, ఆ అమ్మాయితో కూడా నువ్వు ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తప్పనిసరిగా పంపించమ్మా.
ఇలా కాలేజ్ పిల్లలకి డ్రెస్సులిచ్చామనుకోండి, వాళ్ళు చక్కగా కాలేజ్‌కి మంచి డ్రెస్సులైతే వేసుకొని వెళ్తారండి. నేను ఈ హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ కాలేజ్ పిల్లల గురించే ఆలోచించానండి నేను. కాలేజ్ పిల్లలకి కొంతమందికి మంచి డ్రెస్సులు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నా డ్రెస్సులివ్వాలి. ఇప్పుడు మేము హైదరాబాద్‌లో ఉంటామండి. నేను మా చుట్టుపక్కల వాళ్ళకే రెగ్యులర్‌గా డ్రెస్సులైతే ఇస్తూ ఉండేదాన్నండి. అలా కాకుండా ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో చాలామందైతే మంచి డ్రెస్సులు లేని వాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి కూడా డ్రెస్సులు ఇవ్వాలి అంటే నేను వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వగలను అని ఆలోచించినప్పుడే నాకు ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనిపించిందండి. ఆ విధంగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇలా నాకు తెలియని పిల్లలకి కూడా కాలేజ్ చదువుకునే పిల్లలకి కానీ, ఆఫీసులకి వెళ్ళే పిల్లలకి కానీ ఈ రకంగా నేను డ్రెస్సులైతే పంపిస్తున్నానండి. నెక్స్ట్ ఈ డ్రెస్ అయితే కొత్తపల్లి నుండి హరిత అనే అమ్మాయి మెసేజ్ చేసిందండి. తను కూడా కాలేజ్‌లో చదువుకుంటుందంట. సో, తనకి ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది అని చెప్పింది. తనకి ఈ డ్రెస్ అయితే కావాలి అన్నది. అందుకని నేను హరితకి కొత్తపల్లికైతే ఈ డ్రెస్ పంపిస్తున్నానండి. ఇలా ఎవరెవరు ఏ డ్రెస్సులు అడిగారు, వాళ్ళ అడ్రస్‌లేంటి అని చెప్పేసి అన్నీ తెలుసుకొని, నేను అన్నీ రాసుకొని రోజు కొన్ని కొన్నయితే పంపిస్తూ ఉన్నానండి. ఈసారైతే నిజంగా చాలా కష్టమయింది. అంటే ఎక్కువ డ్రెస్సులు పెట్టాను కదండీ! సో, ఎక్కువ మంది అడిగేసరికి మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయిపోతానేమో అని అన్నీ జాగ్రత్తగా రాసుకొనయితే పంపిస్తూ ఉన్నానండి. నెక్స్ట్ ఈ డ్రెస్ అయితే చంద్రిక అనే అమ్మాయి సామర్లకోట నుంచి మెసేజ్ చేసిందండి. తను కూడా డిగ్రీ చదువుతుందంటండి. కాలేజ్‌కి వెళ్తుందంట. తనకి ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చిందంట. నేను కాలేజ్‌కి వేసుకోవడానికి ఈ డ్రెస్ అయితే బావుంటుందక్క. ఈ డ్రెస్ నాకు కావాలి అని చెప్పేసి చంద్రిక అయితే నన్ను అడిగింది. తప్పకుండా పంపిస్తానమ్మా అని చెప్పాను. ఈ డ్రెస్ ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా అడిగారు. కానీ ఈ డ్రెస్ ఫస్ట్ అయితే నన్ను చంద్రికయే అడిగిందండి. అందుకని నేను ఈ డ్రెస్‌ని చంద్రికకైతే సామర్లకోటకి పంపిస్తున్నానండి. వీళ్ళల్లో చాలామంది కామెంట్స్ అయితే పెట్టట్లేదండి. మరి కామెంట్స్ పెట్టడం వల్ల వాళ్ళు నేమ్ అది బయటకి తెలుస్తుంది అనుకున్నారో మరి ఏమో! ఎక్కువైతే అందరూ మెసేజ్‌లే పంపించారు. సరే ఏదైనా కానీ నేనైతే కాలేజ్ అమ్మాయిలకి, చదువుకునే వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నాను కాబట్టి వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు, ఇలాంటి విషయాలైతే వాళ్ళకి కాల్ చేసి అడిగానండి. వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు నిజంగానే పాపం కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు అని నాకు అనిపించిన వాళ్ళందరికీ అయితే నేను తప్పనిసరిగా డ్రెస్సులైతే పంపించానండి. నెక్స్ట్ ఈ శారీ అయితే నేను వీడియోలో ఎక్కడ చూపించలేదండి. ఇది డొనేట్ చేస్తానని కూడా నేను చెప్పలేదు. కాకపోతే అమల గారు తుని నుంచి నాకు వాట్సాప్ నెంబర్‌కి వాట్సాప్ కాల్ అయితే చేశారండి. ఆవిడ చదువుకోలేదంట. మెసేజ్ పెట్టడం కూడా ఆవిడకి రాదంటండి. ఎవరినో డయల్ చేయమని చెప్పి నాకు ఇలా కాల్ చేశారు. కాల్ చేసి ఇలా శారీ ఏదన్నా కావాలి అని చెప్పేసి అయితే అడిగారు. అప్పటికే మనం గివ్ అవే శారీస్ కూడా పంపించేసాము. అంతకుముందు మదర్స్ డే శారీస్ అన్నీ పంపించేశాను. యాక్చువల్లీ ప్రెజెంట్ అయితే నా దగ్గర శారీస్ అవైలబుల్ లేవు. కాకపోతే ఆవిడ నాకు కాల్ చేసి ఏ శారీ అయినా పర్వాలేదమ్మా ఏదో ఒక శారీ కావాలి అన్నారు. సరే ఇంకా ఇంట్లో ఈ కొత్త శారీ అయితే ఉంది సిల్క్‌ది అని చెప్పేసి ఈ శారీ పంపిస్తాను అని చెప్పాను. అందుకని నేను ఇది అమలా గారికైతే ఈ శారీని పంపిస్తున్నానండి. న్యూ శారీనే ఇది యూజ్ చేసిందయితే కాదు. ఇంకా కొంతమంది కూడా శారీస్ కావాలి అని అయితే మెసేజ్ పెట్టారు. కానీ ఇప్పుడు శారీస్ అవైలబుల్ లేవు. ఉన్నప్పుడు తప్పనిసరిగా పంపిస్తానని చెప్పేసి నేను వాళ్ళ నెంబర్స్ కూడా నోట్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ నేను శారీస్ కొన్నప్పుడు నాకు ఎవరైతే శారీస్ కావాలి అని మెసేజ్ చేశారో వాళ్ళకైతే నేను తప్పనిసరిగా శారీస్ అయితే పంపిస్తానండి. మన హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ మెయిన్ ఉద్దేశం కాలేజ్‌కి వెళ్ళే అమ్మాయిలకి, మంచి బట్టలు లేని వాళ్ళకి మంచి బట్టలు ఇవ్వాలనేది నా ఉద్దేశం. అలాగే ఇంట్లో ఉండే లేడీస్ అయినా, జాబులు చేసే లేడీస్‌కైనా మంచి శారీస్ లేకపోతే అలాంటి వాళ్ళకి కనీసం ఒక్క చీరైనా ఇవ్వాలనేది నా కోరికండి. అందుకని నాకు మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను శారీస్, డ్రెస్సులనైతే తప్పనిసరిగా పంపిస్తున్నానండి. ఇంకా మరికొన్ని డ్రెస్సులైతే కొరియర్ చేయాల్సి ఉంది. అవి రేపటి వీడియోలో చూపిస్తానండి ఎవరికి కొరియర్ చేశానో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్.